బాలాపూర్ గణేశుని నిమజ్జనోత్సవ శోభాయాత్రకి సిద్ధం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే గ్రామంలో ఊరేగింపు అనంతరం లడ్డు వేలం పాట కూడా కొనసాగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి దాదాపు 9:30 దాకా సమయం పట్టవచ్చని అనుకుంటూ ఉన్నారు. సో మరోపక్క ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి ఏంటి? ఎందుకంటే భాగ్యనగరం నుంచి బయలుదేరిన నిమజ్జనోత్సవ శోభాయాత్రలో బయలుదేరిన గణనాథులు చివరిగా చేరుకునేది ట్యాంక్ బండ్. అక్కడ నిమజ్జనోత్సవం జరుగుతుంది. సో ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితిని అందించేందుకు మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు. దినకర్, ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం ఇప్పటికే విగ్రహాలు చేరుకుంటున్న పరిస్థితి, సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్ భోగి, గుడ్ మార్నింగ్. బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు, తర్వాత సికింద్రాబాద్ నుంచి కూడా సికింద్రాబాద్ నుంచి ఖైరతాబాద్ విగ్రహం దగ్గర నుంచి కూడా మొత్తం ఎన్టీవీ టీం అంతా, భక్తి టీవీ ఎన్టీవీ టీం అంతా కూడా ఇక్కడ గణేష్ మహా నిమజ్జనానికి సంబంధించిన లైవ్ కవరేజ్ టీమ్ లో ఉన్నాం. ప్రస్తుతం నేను ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్నాను. ఈ ఎన్టీఆర్ మార్గ్ లోనే మహా క్రేన్ ఏర్పాటు చేశారు, సూపర్ క్రేన్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఖైరతాబాద్ గణపతికి సంబంధించినటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమం అంతా కూడా ఈ ప్రాంతంలోనే ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకంతా కూడా మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవడంతో దాదాపు ఈ రోజు నిన్న రాత్రి నుంచే కూడా ఇక్కడ వినాయక చవితికి సంబంధించి, అలాగే వినాయక మండపాల నుంచి వస్తున్నటువంటి విగ్రహాల నిమజ్జనానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయినాయని చెప్పుకోవచ్చు. చాలా మంది యువత కూడా వారి విగ్రహాలను అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ మొత్తం నిమజ్జనానికి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఎన్టీఆర్ మార్గ్ లో దాదాపు ఇప్పటికీ 22 క్రైన్స్ ఏర్పాటు చేయడం, దాంతో పాటు కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి. మొదట చిన్న విగ్రహాలని ఉదయం 10 గంటల వరకు కూడా చిన్న విగ్రహాలు ఏవైతే మండపాల నుంచి వస్తాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ నిమజ్జనం చేసిన తర్వాత మహాగణపతి వినాయకుడు వచ్చేంత వరకు, ఖైరతాబాద్ వినాయకుడు వచ్చేంత వరకు కూడా వాటిని ఈ నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత ఈ విగ్రహాలన్నింటినీ ఆపేస్తారు. అటు ఎంజే మార్కెట్ నుంచి, తర్వాత తెలుగు తల్లి విగ్రహం దగ్గర నుంచి వచ్చే విగ్రహాలన్నింటినీ కూడా దాదాపు 11 గంటల తర్వాత అన్ని కూడా ఆపేసే అవకాశం ఉన్నందున సో ఈలోగా వచ్చేటువంటి విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేయాలని చెప్పి అధికారులు ఒక రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు చుట్టూ వస్తున్నటువంటి విగ్రహాలన్నీ కూడా తెలుగు తల్లి విగ్రహం దగ్గర నుంచి వస్తున్నటువంటి విగ్రహాలు మహాగణపతి లంబోదరుడి యొక్క నిమజ్జనానికి వినాయక సాగర్ మొత్తం అంతా రెడీ అయిందని చెప్పొచ్చు. దాదాపు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోనే 15,000 మంది పోలీసులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భద్రతకు సంబంధించి కూడా. అలాగే ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడి యొక్క శోభా యాత్ర ప్రారంభం కావడంతో ఈ యొక్క యాత్ర ఇక్కడ చేరుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం మన కెమెరామెన్ వెంకట్ చూపిస్తున్నారు. ఒక భారీ క్రెయిన్, దాదాపు వెంకట్ 350 టన్నుల మహా విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి అవసరమైనటువంటి ఏదైతే భారీ క్రేన్ ఉందో ఆ క్రెయిన్ ద్వారా కూడా ఇక్కడ వినాయక నిమజ్జనానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పొచ్చు. శంషాబాద్ నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి క్రేన్, ఈ క్రేన్ ద్వారానే వినాయక నిమజ్జనం జరుగుతుందని కూడా ఇప్పటికే అధికారులు స్పష్టంగా చెప్పారు. దాదాపు ఇక్కడ ఈ యొక్క నిమజ్జనం చేయడానికి 50 నుంచి 75 మంది వరకు ప్రత్యేకమైనటువంటి టీం ఏర్పాటు చేశారు అధికారులు. ఆ టీంతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించినటువంటి పోలీసులంతా కూడా ఇక్కడికి వచ్చి భద్రతగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మహా క్రెయిన్ దాదాపు మనం చూస్తున్నాం, బాహుబలి క్రెయిన్ అంటారు. ఈ బాహుబలి క్రెయిన్ ద్వారా దాదాపు 350 టన్నుల బరువును ఎత్తడానికి అనుకూలంగా కూడా ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. దాంతో పాటు ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారంతా కూడా గతంలో చెన్నై నుంచి తీసుకుని వచ్చేవారు. ప్రస్తుతం అయితే దీన్ని హైదరాబాద్ లోని శంషాబాద్ నుంచి తీసుకుని రావడం జరిగిందని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ అధికారులకు తొలుత ఖైరతాబాద్ వినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి, అంటే ఎన్టీఆర్ మార్గ్ తీసుకురావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భారీ క్రెయిన్ దగ్గర సెక్యూరిటీని కూడా అంతే స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దీంతో పాటు స్టాండ్ బైగా మరొక క్రెయిన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ మరొక ఏషియన్ క్రేన్స్ అని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్న వాటిని తెప్పించారు. దాదాపు ఈ ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం కోసమే ఒక 500 టన్నుల అవసరమైనటువంటి క్రేన్లతో మొత్తం అంతా కూడా ఎన్టీఆర్ మార్గ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ డ్రెజ్లింగ్ జరుగుతుంది. ఈ డ్రెజ్లింగ్ జరిగే చోట అంటే అత్యధిక లోతు ఉన్నటువంటి ప్రాంతం కనుక మహాగణపతి 70 అడుగులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో నిమజ్జనానికి సంబంధించినటువంటి లోతు అధికంగా ఉండాలని ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు ఈ స్పాట్ ను ఫిక్స్ చేయడంతో ఇక్కడ డ్రెజ్లింగ్ కూడా జరుగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. చుట్టుపక్కల కూడా దాదాపు ఏదైనా
అనివార్య కార్యాలు జరిగినా లేకపోతే బోట్లో ఏమైనా జరిగినా కానీ ప్రత్యేకమైనటువంటి డిఆర్ఎఫ్ టీంని కూడా జిహెచ్ఎంసీ ఏర్పాటు చేశారు. సో ఉదయం 11 గంటల వరకు కూడా అంటే మహాగణపతి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దాటుకొని ఆ తర్వాత తెలుగుతల్లి ఫ్లైఓవర్ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం అంతా కూడా నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత చిన్న విగ్రహాలన్నింటినీ కూడా ఏవైతే వేరు వేరు ప్రాంతాల నుంచి వస్తాయో ఆ విగ్రహాలన్నింటి నుంచి కూడా ఇక్కడ మొత్తం అంతా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎప్పుడు బయలుదేరారు, ఎలా ఉంది? గాయత్రి నగర్ నుంచి వస్తున్నాం. నైట్ 7 o'clock కి బయలుదేరినాం, ఇప్పుడు వస్తున్నాం. వినాయకుడు స్పెషల్ ఏంటి? వినాయకుడు ఈ దాదాపు చిన్న పెద్ద గణపతులు కాదు, అన్ని అందంగా సర్వాంగ సుందరంగా అలంకరించినటువంటి వినాయకుడి విగ్రహాలన్నీ కూడా ఎక్కువ యువత పాల్గొంటున్నారు ఈ యొక్క నిమజ్జనంలో. దాంతో పాటు యువతంతా కూడా భారీగా సంబరాలు చేసుకుంటూ వినాయక చవితి పూజలు ముగించిన తర్వాత అనంత చతుర్దశి అయినటువంటి ఈ రోజున ఖచ్చితంగా వినాయకుడి గంగమ్మ ఒడికి చేరుతున్నటువంటి నేపథ్యంలో వీరంతా కూడా భారీగా మొత్తం ఏర్పాట్లు చేసుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో ఎన్టీఆర్ మార్గ్ తో పాటు ఖైరతాబాద్ ఆ తర్వాత పరిసర ప్రాంతాలన్నీ ఎక్కువగా యువకులంతా కూడా భారీగా సందోహంగా చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ అనేకమైనటువంటి విగ్రహాలన్నీ కూడా దాదాపు నిమజ్జనానికి రెడీ అవుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ మార్గ్ లో ఈ యొక్క దృశ్యాలు యువత ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్లకుంట నరసింహ బస్సు నుంచి వస్తుంది. 20 సంవత్సరాల నుంచి వస్తుంది. ఇక్కడ యువతంతా కూడా దీనికి సంబంధించి భారీగా ఉత్సాహాన్ని చూస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ మార్గులో యువత సంబరాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా భారీగా సంబరాలు చేసుకుంటూ వారు ఇక్కడ నిమజ్జనంలో పాల్గొనాలని పరిస్థితి ఉంది. ఇది ఎన్టీఆర్ మార్గులో మరికొద్ది గంటల్లో భారీ వినాయకుడు ఇక్కడ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత నిమజ్జనానికి సంబంధించిన ప్రక్రియ అప్డేట్స్ ఎన్టీవీ భక్తి టీవీ ఎప్పటికప్పుడు అప్డేట్